వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులందరికీ సంక్షేమం చేరేలా కృషి చేస్తాం. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. చాగల్లు మండలంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండలంలోని బ్రాహ్మణగూడెం, చాగల్లు, చిక్కాల, దారవరం, కలవలపల్లి, మల్లవరం, గౌరిపల్లి, మార్కొండపాడు, నందికంపాడు, నెల్లటూరు, ఎస్ ముప్పవరం, ఉనగట్ల గ్రామాలకు చెందిన మొత్తం 35 మంది లబ్ధిదారులకు మంజూరైన 15,47,319 రూపాయల విలువైన ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు చాగల్లు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన ప్రతి సందర్భంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం తమ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎలాంటి అర్హులు ప్రభుత్వ సహాయానికి దూరం కాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ విద్యా వైద్యం అనేటువంటిది బాగా ఖరీదైపోయి పేద మధ్యతరగతికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వైద్యం చేయించుకోవాలన్నా లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14-19 కాలంలో కూడా సీఎంఆర్ఎఫ్ 5 సంవత్సరాలు కూడా ఇచ్చిన పరిస్థితి. పేద మధ్యతర ప్రజలందరినీ కూడా మనం వైద్యం చేయించుకున్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో కనుక మనం పంపించినట్లయితే ప్రభుత్వానికి సీఎంఆర్ఎఫ్ శాంక్షన్ చేసి అందరికి కూడా ఇవ్వడం కూడా జరిగేది. తర్వాత 1924 కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా కనీసం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్త కూడా ₹1 ఎక్కడా ఇచ్చిన దాఖనాలు ఎక్కడా కూడా లేవు. తిరిగి మళ్ళీ వాళ్ళు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి సంబంధించిన ప్రజలు ఎవరైతే వివిధ వ్యాధులతోటి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇబ్బంది పడుతూ వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి వారానికి ఒకసారి నియోజకవర్గంలో ఎవరైతే ఈ యొక్క వైద్యం చేయించుకుని బిల్లులు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ పెట్టి వారికి అమౌంట్ మంజూరు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ వారంలో చాగల్లు మండలం వచ్చేసరికి 35 చెక్కుల్ని ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 15,47,319 రూపాయలని ఈరోజు చాగల్లు మండలానికి వచ్చేసరికి ఈ చెక్కు లబ్ధిదారులందరికీ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా మీకు ఇచ్చినటువంటి చెక్కుల్ని అందరినీ కూడా మీరు బ్యాంకుల్లో వేసుకొని మీ యొక్క ఆరోగ్యం కోసం మీరు వాడుకోవచ్చు. ఎవరో కూడా ₹1 ఎవరికి ఇవ్వనవసరం లేదు, ₹1 కూడా తిరిగి మళ్ళీ చెల్లించిన అవసరం లేదు. ఇది అన్ని వర్గాల ప్రజలకి, పేద మధ్యతరగతి ప్రజలకి పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ పేద మధ్యతరగతి సంబంధ ప్రజలందరూ కూడా ఇవ్వాలనే ఆలోచనతో ఇవాళ ఎన్డీఏ కూటమి ఇస్తూ ఉన్నది. కాబట్టి ఈ చెక్కులన్నీ కూడా తీసుకొని మీ అకౌంట్లోకి వేసుకొని మీ ఆరోగ్యం కోసం, మీ కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవాలని చెప్పని కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.